హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్ అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది, ఎప్పుడు ఒకలా కాకుండా. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఒక 4 ఆనియన్ తీసుకొని, పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, వెల్లుల్లి కొద్దిగా, ఒక 5 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి, కొద్దిగా కరివేపాకు, కోడిగుడ్లు ఆల్రెడీ ఉడికించి కట్ చేసిన పీసెస్. ఇవి 4 కోడిగుడ్లు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కడాయి ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రైకి. కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యాక ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేస్తే మంచిగా బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది, మంచి టేస్ట్ కూడా బాగుంటాయి కదా. కాబట్టి ఒకరోజు సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని, ఆవాలు జీలకర్ర చిటపట్లాడేదాకా వెయిట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు వైపులా కలుపుకుందాం. 1 నిమిషం పాటు కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని అటు ఇటు కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ మగ్గిపోయింది కదా. ఇప్పుడు వెల్లుల్లి టమాటో కూడా కలిపి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాం. కలిపేసి మూత పెట్టి మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ మగ్గిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ పడుతుంది, పచ్చివాసన పోవాలి కదా, మసాలాలు వేసాం కాబట్టి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఒకరు చిక్కబడ్డాక జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. ఇది మంచి స్మెల్, మంచి టేస్ట్ బాగుంటుంది. మీకు వద్దకపోతే వదిలేయండి, నాకైతే మంచిగా అనిపించింది అందుకే వేసాను. ఈ కర్రీ కూడా బాగా చిక్కబడిపోయింది కాబట్టి కోడిగుడ్లు వేసేద్దాం. ఇవి వేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆ ఎగ్గులకు ఉప్పు కారం అంతా బాగా పడుతుంది, ఎగ్ మంచి టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకునేసి ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. కూర అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా